బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం రాజకీయ దుమారం రేపుతుంది. ఆంధ్ర వెళ్లే వాహనాలకు టోల్ ఛార్జీలను మినహాయించింది. ఆ భారం మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వమే మోసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా పేర్కొంది. ఇక ఇది కొత్త విధానమేమీ కాదు. గతంలో కేసీఆర్ అనుసరించిన విధానమే. దీన్ని కాపీ కొట్టారు. యాజ్ టీజ్ గా కేసీఆర్ విధానాన్నే రేవంత్ రెడ్డి కాపీ కొట్టారు అంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ రాజకీయాల్లో హీట్ మరింత పెరుగుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు కేసీఆర్ రాజకీయ వ్యూహంను మళ్లీ గుర్తు చేస్తుంది అనే చర్చకు దారితీసింది. సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు వెళ్లే వాహనాలకు టోల్ గేట్ ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తాము అని కేంద్రానికి ప్రతిపాదించినట్లుగా సమాచారం. ఈ నిర్ణయంతో ఆంధ్ర వాహనాలకు టోల్ గేట్ ఫ్రీ అంశం మరోసారి రాజకీయ వేదికపైకి వచ్చింది. అయితే ఇదే తరహా నిర్ణయాన్ని గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా అమలు చేసింది అని గుర్తు చేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ రాజకీయ స్ట్రాటజీని ఫాలో అవుతుందా అనే ప్రశ్న తెర మీదికి వచ్చింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ వర్గాలు ఇది పూర్తిగా కేసీఆర్ రాజకీయ వ్యూహము అని, అప్పట్లో పండుగలు ఎన్నికల ముందు ఇలాంటి నిర్ణయాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేసినట్టుగా గుర్తు చేస్తున్నాయి. ఇదే సమయంలో ఈ నిర్ణయం ఏపీ సెటిలర్స్ లక్ష్యంగా తీసుకొని, అలాగే రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఇది మొత్తం ప్రజల మీద ప్రేమ కాదు, కేవలం రాజకీయాలకి సమానంగా రాజకీయాల కోసమే, కేవలం ఓట్ల కోసమే ఆంధ్ర సెటిలర్స్ ని అట్రాక్ట్ చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు అనే వాదన అయితే తెర మీదకి వచ్చింది.